న్యాయ క్రియాశీలత అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ సీరియస్గా కామెంట్ చేశారు. అంటే న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, ప్రజలందరికీ భారతదేశంలో న్యాయం జరగడం అనేటటువంటి మౌలిక సూత్రాల మీద ఆధారంగా పనిచేస్తుంది. కానీ తాము చేసేటటువంటి పనిలోని తాము ఇచ్చేటటువంటి తీర్పుల్లోని జ్యుడిషియల్ యాక్టివిటీ అంటే క్రియాశీలంగా ఉంటూ చొరవ తీసుకోవచ్చు, కానీ అది న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు, న్యాయ ఉగ్రవాదం కాకూడదు అంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది చాలా సీరియస్ కామెంట్ కానీ చెప్పాలి. ఎందుకంటే పరిధులు పరిమితులు దాటుతున్నది న్యాయ వ్యవస్థ అంటూ రాజకీయ వర్గాల నుంచి, కొంతమంది న్యాయ నిపుణుల నుంచి, రాజ్యాంగ నిపుణుల నుంచి సైతం విమర్శలు ఎదురవుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం చోటు చేసుకుంది. అందువల్ల ఇప్పుడు ఈ రాజ్యాంగానికి సంబంధించి భాష్యం చెప్పడము, తర్వాత న్యాయానికి సంబంధించినటువంటి విషయంలో అల్టిమేట్ జస్టిస్ అంటే తుది న్యాయం జరగడము, సంపూర్ణ న్యాయం జరగడానికి తీర్పులు ఇచ్చేటటువంటి రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు అంటే హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, వీటిలో 142 ప్రకారం, సెక్షన్ 142 ప్రకారం, ఆర్టికల్ 142 ప్రకారం తాము కొంత చొరవ తీసుకుని చట్టంలోని రాజ్యాంగంలోని చెప్పని విషయంలో కూడా తీర్పులు ఇచ్చేందుకు వాళ్ళకి అధికారం ఉంటుంది. కనుక దీనిని వినియోగించేటప్పుడు మాత్రము తామే సర్వస్వము, తాము చెప్పిందే న్యాయము అనేటటువంటి ధోరణి, అంటే ఉగ్రవాదం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అది తీవ్రమైనటువంటి వ్యాఖ్య. చీఫ్ జస్టిస్ నోటి నుంచి ఉగ్రవాదం అన్న మాట రావడం అంటే దానికి ఇంకా ఎదురు లేదు, తాము చేసింది ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ధోరణినే మనం ఉగ్రవాదంగా చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ధోరణికి దారి తీయకూడదు. అయితే ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కింద సుప్రీంకోర్టుని అనేక ప్రశ్నలు సంధించారు. ఏంటంటే అసలు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ 3 నెలల లోపల ఏదన్నా చట్టానికి సంబంధించి లోక్సభ పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి సంబంధించి, శాసనసభలు చేసేటటువంటి చట్టాలకు సంబంధించి తీర్పు చెప్పాలని, లేకపోతే చట్టం అయిపోతుంది గవర్నర్లకు సంబంధించి అనేటటువంటి విషయం కానీ, ఈ విషయాల్లో అసలు రాజ్యాంగంతో ముడిపడినటువంటి విషయాలు, తర్వాత అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తీసుకునేటటువంటి నిర్ణయాల మీద న్యాయ సమీక్షకు అవకాశం లేదు అనేటటువంటి అంశం కూడా ఒకటి ఉంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుంటారా, వాళ్ళ యొక్క విచక్షణాధికారం మేరకు తీసుకున్న నిర్ణయంలో కోర్టుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఇటువంటి అనేక అంశాలను ప్రశ్నిస్తూ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇప్పటికే సుప్రీంకోర్టుకి పంపించారు. దానికి పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యి అసలు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు, ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు, గవర్నర్లు రాష్ట్రపతికి సంబంధించినటువంటి తీర్పు, దీని యొక్క జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది, లేదంటే మార్చుకుంటారా, వీటన్నిటి మీద చెప్పాల్సి ఉంటుంది. ఈ లోపుగానే అప్రమత్తం చేసేందుకు గాను హైకోర్టులను కానీ సుప్రీంకోర్టును కానీ అప్రమత్తం చేసేందుకు ఒక తీర్పు ఇచ్చేటప్పుడు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదే సమయంలో మనం ఇచ్చే తీర్పు అనేటటువంటిది పరిధులు దాటకూడదు, పరిమితులు ఉంటాయి అనేటటువంటి ఉద్దేశాన్నే అంతర్గతంగా దృష్టిలో పెట్టుకుంటూ న్యాయ ఉగ్రవాదం కాకూడదు అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యగా రాజ్యాంగ నిపుణులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా 3 అంశాలు, ఆంక్షలు కూడా ఈ సందర్భంగా సీజే ఏ సందర్భాల్లో న్యాయ సమీక్ష లేదంటే న్యాయస్థానము సంపూర్ణ అధికారాలను వినియోగించుకోవచ్చు అనేదాన్ని ఆయన స్పష్టంగా 3 సందర్భాలు మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందంటూ చెప్పారు. ఒకటి, ప్రాథమిక హక్కులకు భంగం కలగడం, అంటే పౌరులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటటువంటి పరిస్థితుల్లో, చట్టాలు ఏమీ చెప్పనటువంటి పరిస్థితుల్లో ఒకటి. తర్వాత ఒక చట్టం చేసినప్పుడు అది ఏకపక్షంగా వివక్షాపూరితంగా, అంటే సమాజంలో కొన్ని వర్గాలకు కావచ్చు, కొన్ని ప్రాంతాలకు కావచ్చు ఏకపక్షంగా ఉండడం కానీ, లేదంటే వివక్షతో కూడినటువంటి విధంగా ఉన్నప్పుడు కానీ ఆ చట్టాల మీద న్యాయ సమీక్ష చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చూస్తే కనుక ఏదేని చట్టం అటు పార్లమెంట్ కానీ శాసనసభ కానీ చేస్తున్నప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రాలు, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి స్వభావానికి విరుద్ధంగా ఉన్నప్పుడు న్యాయ సమీక్ష చేయొచ్చు. ఈ 3 సందర్భాలు, అంటే ఒకటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, ఒకటి చట్టం అనేది ఏకపక్షంగా వివక్షాపూరితంగా ఉన్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, ఈ 3 సందర్భాల్లోని న్యాయ సమీక్ష చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ఒక అల్టిమేట్, అంటే చివరి
చివరి అవకాశంగా మాత్రమే వినియోగించుకోవాలి తప్ప ప్రతి సందర్భంలోనూ తీర్పు ఇచ్చేటప్పుడు ఈ అవకాశం ఉంది కదా అని చెప్పేసి 142ని వినియోగించడం కానీ ఇతరత్ర విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఆ పరిధులు పరిమితుల్ని దాటినట్టుగా ఉంటుంది. అందువల్ల చాలా పరిమితంగా చివరి అవకాశంగా మాత్రమే వాడుకోవాలంటూ ఇది ఒక రకంగా అలర్ట్ చేయడము, న్యాయ వ్యవస్థ మీద వస్తున్నటువంటి విమర్శలు లేదంటే ఆరోపణలు, కాన్స్టిట్యూషన్నే విభేదించడం. ఎందుకంటే గవర్నర్కి రాష్ట్రపతికి రాజ్యాంగపరంగానే వాళ్ళకి కొన్ని అధికారాలు ఆర్టికల్ 200, 201 ఇలా ఉన్నాయి. వాటిని కూడా ఉల్లంఘిస్తూ వాటిని పక్కన పెడుతూ న్యాయస్థానం తీర్పులు ఇవ్వడం వల్ల ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు కూడా ఇచ్చారు అనేటటువంటి విమర్శలు కొంత చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ముందైనా రాజ్యాంగ న్యాయ వ్యవస్థలైనటువంటి హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పేటప్పుడు ఈ 3 అంశాలు ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషను, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజను, ఏకపక్షంగా వివక్షాపూరితంగా చట్టాలు ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో వినియోగించుకోవాలంటూ ఒక మార్గదర్శకత్వం వహించే విధంగా జస్టిస్ బిఆర్ గవాయ్ తన వ్యాఖ్యానాలు చేశారు. అయితే సాధారణంగా సింపుల్గా సెన్సిటివ్గా చెప్తే ఎవరు కూడా పట్టించుకోరు కనుక న్యాయ ఉగ్రవాదంగా మారకూడదంటూ ఆయన ఇంతటి సీరియస్ కామెంట్ చేయాల్సి వచ్చిందనే మనం చెప్పుకోవాలి.